Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. సహజంగా పోలీస్ అధికారుల మీద, లాయర్స్ మీద ఈ ప్రొఫెషనల్ మిస్కాండక్ట్ అని ఎక్కువ వస్తూ ఉంటాయి. ఈసారి గౌరవనీయ జడ్జి గారి మీద కూడా ఇలాంటి అభియోగం వచ్చింది. ఇది నిజమో కాదో తెలియదు, కానీ పేపర్లో వచ్చినటువంటి వార్తల ఆధారంగా మీకు ఇది చెప్తున్నాను. ఎందుకంటే సొసైటీలో రకరకాల అధికారులు ఉంటారు. మనం ఎక్కువ లీగల్ ప్రొఫెషన్లో ఉన్నాం కాబట్టి జడ్జెస్, లా ఆఫీసర్స్ అండ్ లాయర్స్ వీళ్ళల్లో అందరూ మనుషులే. జడ్జీలు కూడా పైనుంచి దిగి రావట్లేదు, వాళ్ళు కూడా సమాజంలో ఒక భాగమే. కాకపోతే జస్టిస్ అనే మాట ముందు పెట్టుకున్నారు కాబట్టి న్యాయాన్ని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళ మీద. మరి కంచే చేను వేస్తే ఏమిటి పరిస్థితి? ఇది ఈరోజు మీకు చెప్పబోతున్నాను. వివరాల్లోకి వెళ్తే త్రిపుర రాష్ట్రంలోని పాతకాలంలో మేము దాన్ని నేఫా అనేవాళ్ళం, నార్త్ ఈస్ట్ ఫాంటియర్ ఏజెన్సీ. ఆ త్రిపుర రాష్ట్రంలోని కమల్పూర్ అనేటువంటి ఊర్లోని జేఎఫ్సిఎం జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ బిశ్వతోష్ ధర్ ఈయన మీద ఎలిగేషన్ ఏంటంటే 15/2/2024 నాడు ఒక ఆడమనిషి తనకు జరిగినటువంటి మాలెస్టేషన్ గురించి లేదా రేప్ కేసు గురించి 164 సిఆర్పిసి కింద స్టేట్మెంట్ ఇవ్వడానికి వస్తే ఈయన ఆవిడ్ని మాలెస్ట్ చేశాడని. ఆల్రెడీ ఆవిడ ఒక రేప్ కేసులో విక్టిమ్. ఆ రేప్ కేసులో సాక్ష్యం గట్టిగా ఉండటం కోసం అని చెప్పి టు స్ట్రెంగ్థెన్ ద ప్రాసిక్యూషన్ ద పోలీస్ వాంటెడ్ టు రికార్డ్ హర్ స్టేట్మెంట్ అండర్ సెక్షన్ 164 సిఆర్పిసి. పర్పస్ అది 164లో ఒకటి కన్ఫెషన్స్, రెండవది ఇలాగా స్టేట్మెంట్స్ గట్టిగా ఉంటాయి. ఎందుకని? శాంక్టిటీ ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఒకసారి వారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ స్టేట్మెంట్ని సంతకం పెట్టించుకుంటారు కాబట్టి విచ్ ఎవర్ సైన్డ్, ఏ స్టేట్మెంట్కైనా సరే సిగ్నేచర్ ఉంటే డెఫినెట్గా దాని వాల్యూ వేరే ఉంటుంది. మరి పోలీసు వారు 161 స్టేట్మెంట్స్, 162లో క్లియర్గా చెప్తాం, ద స్టేట్మెంట్స్ నీడ్ నాట్ బి సైన్డ్ స్టేట్మెంట్స్ లేని వాటికి విలువ ఏముంది? మనందరికీ తెలిసిందే, కొరాబరేషన్ పనికిరావు, ఓన్లీ కాంట్రడిక్షన్, ఒమిషన్, దానికి తప్పితే ఏం పనికిరావు. అందుకని జడ్జి గారి ముందు రికార్డ్ చేస్తే దానికి విలువ ఉంటుంది అనే ఉద్దేశంతో పోలీస్ అధికారులు జడ్జి గారికి తీసుకెళ్తారు. జడ్జి గారు దేర్ ఈస్ సర్టన్ ప్రొసీజర్, క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ ద్వారా వారు వాళ్ళకి అలర్ట్ చేయటం, చెప్పటం, ప్రొవిజన్ చూసుకోవటం, తర్వాత అలాగే నీట్గా రికార్డ్ చేయడం అనేది వాళ్ళకి అలవాటైన పని. కానీ ఆ టైంలో జడ్జెస్ చేంబర్లో అతను 2 ఎలిగేషన్స్ పెట్టింది ఆవిడ. ఫస్ట్ ఎలిగేషన్ ఏంటంటే దట్ ది జేఎఫ్సిఎం టచ్డ్ హర్ ఇన్అప్రోప్రియేట్లీ అండ్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇఫ్ షీ డిడ్ నాట్ అలౌ హర్ కేస్ వుడ్ బి అక్విటెడ్, విల్ గో అగెన్స్ట్ హర్. కాబట్టి నువ్వు కన్నా ఒప్పుకుంటే నీకు బ్రహ్మాండమైన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాను, లేకపోతే ఇది కేసు నీ మీదే వెళ్తుంది. రెండవది, ఈ అమ్మాయి భయపడుతుంటే ఈ సెడ్ దట్ ఇట్ ఈస్ జడ్జెస్ హ్యావ్ టు డూ దిస్ వైల్ దే. సో జడ్జిలను తడిమి చూడాలి, ఎందుకంటే అసలు ఇది కరెక్టా కాదా తెలుసుకోవాలి, కాబట్టి వీ హ్యావ్ టు డూ దిస్ అని చెప్పాను ఆవిడ. సో అక్కడ దాకా యాక్చువల్గా జరిగింది ఏంటి, అక్కడ ఒక ఉమెన్ కానిస్టేబుల్ కూడా ఉన్నది ఈవిడ తోడు. సహజంగా పోలీసులు పంపిస్తుంటాం. ఆ జడ్జి గారు తన ఛాంబర్లోంచి ఉమెన్ పీస్ని కూడా బయటికి వెళ్ళమన్నాడు. సో దేర్ ఆర్ సర్కమ్స్టెన్సెస్, ఆయన తప్పంటాను లేదు. ఎందుకంటే పోలీస్ కానిస్టేబుల్ ఉంటే థ్రెట్ లేకుంటే ఇండ్యూస్మెంట్, క్యూయర్షన్ ఉంటుందో అనే ఉద్దేశంతో ఆయన ఉద్దేశం మంచిదే, కానీ ఇది వికటించింది ఇక్కడ. ఇది లెటర్స్ హోప్ దట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్, కానీ కరెక్ట్ అయితే మాత్రం వెరీ సీరియస్ యాక్షన్, లీగల్ యాక్షన్ ప్లస్ డిపార్ట్మెంట్ యాక్షన్ రెండు తీసుకోవాలని. ఇది కరెక్ట్ కాదు, రైట్. సో కాబట్టి ఆవిడకి బయటకు వచ్చి, సో మొత్తానికి స్ట్రగుల్ అయింది, బయటకు వచ్చేది 1 మినిట్లోనే బయటకు వెళ్ళముందు ఆయన కూడా బయటకు వెళ్ళి కూర్చోమన్నాడని తర్వాత చెప్పింది.
ఎనీవే ఈ అమ్మాయి యొక్క బాధ ఏమిటంటే దట్ ది జడ్జ్ హ్యాజ్ ఇన్అప్రోపరియేట్లీ టచ్డ్ హర్. ఇంతవరకు అయితే ఎలిగేషన్ పెట్టింది. సో దీని మీద ఇమీడియట్లీ వాళ్ళ భర్త వెళ్ళి లోకల్ బార్ అసోసియేషన్ సెక్రటరీ కూడా చెప్పాడు, ఏందండి ఇది ఇట్లా చేస్తే ఎట్లా అని. సో దాన్ని ఇమీడియట్లీ ద మ్యాటర్ వాజ్ టేకెన్ టు ద నోటీస్ ఆఫ్ పీడీజే గౌతమ్ మీద పేరుంది. సో ఇమీడియట్ గౌతమ్ శంకర్, పీడీజే గౌతమ్ శంకర్ అండ్ 2 others ఏడీజేలు ఇద్దరు కలిసి హైకోర్టు యొక్క ఉత్తర్వుల మేరకు దే ఫార్మ్డ్ ఇంటూ ఎ కమిటీ. దే ఎంక్వైర్డ్ ద మ్యాటర్ అండ్ మరి ఏమైందో తెలియదు, అది తర్వాత చూద్దాం. తర్వాతగా ఆవిడ షీ గేవ్ ఏ కంప్లైంట్ ఇన్ కమల్పూర్ పిఎస్ ఆల్సో. పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ కూడా ఇచ్చింది, కానీ పోలీసు తీసుకున్నారు కానీ రిజిస్టర్ చేయాల. దే సెడ్ దే ఆర్ గోయింగ్ టు ఎంక్వైరీ టు మ్యాటర్ 1 or 2 daysలో చేస్తూ ఉన్నారు. మీ అందరికీ తెలిసిందే లలిత్ కుమారి వర్సెస్ స్టేట్ కానీ సెక్రటరీ ఆఫ్ ది స్టేట్ యూపీ 2014 కేసులో కూడా కొన్ని వైల్డ్ ఎలిగేషన్స్ కరెక్టా కాదా ఎంక్వైరీ చేసుకోవడానికి పోలీసులకి 3 రోజులు టైం ఇవ్వాలి అని చెప్పి కూడా ఉంది. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, జడ్జి మీద ఎలిగేషన్ కాబట్టి అంత తొందరగా రిజిస్టర్ చేయరు. ఈ మధ్య కాలంలో పాత వీడియో చెప్పాను, కరీంనగర్ జడ్జి గారు అబ్బాయి ఎవరు అమ్మాయిని ఇట్లాగే చేశాడంటే హైకోర్టు చివాట్లు పెట్టినాక పోలీసులు కేసు రిజిస్టర్ చేయాలి. సో సంఘటనలు ఎలా ఉంటే సొసైటీ జ్యుడిషియరీ గురించి ఏమనుకుంటుంది. అందుకనే నాకు బాగా గుర్తు శంకర్ దయాళ్ శర్మ గారు పోలీస్ అకాడమీకి వచ్చినప్పుడు ఫైనల్లో మాట్లాడుతూ, డూ నాట్ డూ ఎనీథింగ్ దట్ బ్రింగ్స్ డిస్గ్రేస్ టు ద డిపార్ట్మెంట్. ఒరే నాయన, మీరు పోలీస్ శాఖకు మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు చేసే పని చేయకండి. ఎందుకు అంటే ఒక్కడ చేసిన 99% విల్ బి ఎఫెక్టెడ్. అలాగే జ్యుడిషియరీ కూడా అప్లై అవుతుంది అనుకుంటున్నాను. కాబట్టి ఇలాంటి ఎలిగేషన్ నుంచి ఇది కరెక్ట్ కాదని నమ్మాలి. కరెక్ట్ కాకుండా ఉంటే సంతోషం, నిజమైతే మాత్రం చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. మరి ఎందుకు ఈ వీడియో చేశాను అని చెప్పంటే, జడ్జీలు కూడా మామూలు మనుషులే, జడ్జీలు కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు అని అప్పుడప్పుడు సంఘటనలు ఉంటాయి కాబట్టి అది కూడా యాజ్ అడ్వకేట్స్ మీకు తెలియాలి కాబట్టి చెప్తాను. అంతేగాని ఇంత మాత్రాన వ్యవస్థను మాత్రం కామెంట్ చేయకండి, తప్పదు. వ్యవస్థలో చాలామంది మంచివాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఇండియన్ జ్యుడిషియరీ ఇది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఒక భాగం ఒకసారి కామెంట్ చేసింది, దో ఇండియన్ జ్యుడిషియరీ ఈజ్ కరప్షన్ అక్కడ జ్యుడిషియల్లో ఉందట. కానీ కొంతమంది అప్రైట్ జడ్జెస్ దే ఆర్ కీపింగ్ ది లా సేఫ్. కొంతమంది చాలామంది స్ట్రైట్ ఫార్వర్డ్ జడ్జెస్ ఉంటే వాళ్ళే న్యాయం ఇంకా ఇండియాలో బతికుందని చెప్పి రాశాడు. కాబట్టి వీటన్నిటిని మీరు మనసులో పెట్టుకుంటారని చెప్పి, అలాగే ఈ సండే మీరంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.